హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి కొత్తిమీర పచ్చడి అండి. టేస్ట్ బాగుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోతుందండి. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. కారం నాకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఈ పోపులన్నీ వేగాక కొత్తిమీరను వేసుకోవాలండి. కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, అటు ఇటు తిప్పుకుంటూ. కొత్తిమీర మొత్తం ఫ్రై అయినాక వెల్లుల్లి, టమాటాలు యాడ్ చేసుకోవాలండి. టమాటాలు యాడ్ చేసుకొని టమాటాలు మగ్గినంత వరకు ఉడికించుకోవాలండి. టమాటాలు మగ్గినాక చింతపండు యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేసుకొని ఇది చల్లారినాక మిక్సీలోకి తీసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. అలాగే కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని పోపు అంతా వేగినాక కొత్తిమీర పచ్చడిలో వేసుకోవడమేనండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.